అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మన యూట్యూబ్ జర్నలిస్ట్ అందరు కలిసి చాలా దిగ్విజయంగా పోరాడి బండి భగీరథు అరెస్ట్ కావడానికి ప్రధాన పాత్ర పోషించారు. డెఫినెట్ గా యూట్యూబ్ మీడియా ఏదైతే డిజిటల్ మీడియా ఉందో వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందించాలి. సో ఎట్టకేలకే మే 8 నుంచి పోరాడితే మే 15కు మనోడు అరెస్ట్ అయ్యిండు. సరెండర్ అయ్యిందా, పోలీసులు అరెస్ట్ చేశారా, వాట్ ఎవర్, ఆ మైనర్ బాలికకు న్యాయం జరుగుతుందని ఒక అభిప్రాయం అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే అసలు ఇన్ని రోజులకు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాలని పోరాడింది మనమే. అరెస్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇన్ని రోజులకు అరెస్ట్ చేస్తావా? లేకుంటే కేంద్రం ఏం చేస్తుంది? సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేరా? ఏం ప్రశ్నలు బ్రదర్? మనం కోరుకున్నది తన అరెస్ట్ కావాలి, సదరు మైనర్ బాలికకు న్యాయం జరగాలి. అరెస్ట్ అయింది కదా, అయినాక కూడా ఇంకేం పోరాటం అనేది? ఇప్పుడు ఇంకొక కొత్త చర్చ తీసుకొచ్చారు యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ. అదేంటంటే తను బండి భగీరథేనా, తన ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చిరా? 9 రోజులు నాన్ స్టాప్ గా ఈ బండి సంజయ్ బండి భగీరథ గురించి మనం వీడియో చేసినాం. చాలా వ్యూస్ వచ్చినాయి. ఇంకా లిటరల్ గా చెప్పాలంటే ఆ వ్యూస్ తోటి ఈ నెల మనం రేషన్, పప్పు అవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా సిగ్గు లేకుండా చెప్పాలంటే, అంటే రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవు, ఇది ఒక్కటే ఉందన్నట్టు. దీన్ని వదిలిపెట్టాలని నేను చెప్పట్లేదు, ఇది కూడా చేయండి. ఆ పాపకు న్యాయం చేశారు, గ్రేట్, అభినందిస్తున్నా. ఇక వేరే సమస్యలు చాలా ఉన్నాయి కదా. సరే, చాలా గట్టిగా పోరాడినరు. సామాన్యుడికైనా సెంట్రల్ మినిస్టర్ కొడుకైనా ఒకే శిక్ష పడాలి అని పోరాడినరు, ఓకే, సక్సెస్. మళ్ళీ ఇప్పుడేంది కోడిగుడ్డు మీద ఈకలు బిగడం? తను భగీరథ, ఆయన ప్లేస్ లో వేరేవాళ్ళు పంపిరా? అరే ఏం జర్నలిస్టులు రా భయ్ మీరు? కింద కామెంట్ చూస్తుంటే నవ్వుతుర్రు. మీ వల్ల మాలాంటి వాళ్ళు ఎవరైనా గ్రౌండ్కి వెళ్తే అసలు మీరందరూ గొట్టాలు పెట్టుకొని ప్రతి ఒక్కరు వచ్చి మీదేం జర్నలిజం? మీరు ప్రజల కోసం ప్రశ్నిస్తుర్రా? మీరు ప్రజల కోసం కొట్లాడుతుర్రా? మీకు వ్యూస్ కావాలి, మీకు టీఆర్పీ కావాలి. అదే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి జెడ్పీటీసీ నుంచి తొక్కుకుంటూ కేవలం 17 ఏళ్ల వ్యవధిలో సీఎం సీట్కి వచ్చిండు, సీఎం సీట్ ఎక్కిండు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఎవరో గోల్గిసుక గొట్టం అంటే బండి సంజయ్ చాలా మందికి తోపుండొచ్చు. రేవంత్ రెడ్డికి ఆయన పదవి కంటే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఇంపార్టెంట్ కాదు కదా. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకొస్తే ఈయన సీట్ కేసరి పడుతుంది కదా. ఆ చిన్న లాడ్జ్ కూడా మర్చిపోయి అడ్డగోలుగా వీడియోలు చేస్తారు. తను భగీరథ కాదా? మళ్ళీ ఎవరో నిన్నామన్న వచ్చిన నాలాంటి జర్నలిస్టులు కాదు, చాలా 10 ఏళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులు. వాళ్ళకు కూడా తెలుసు క్లియర్ తను బండి భగీరథ అని. కానీ ఏదో విధంగా వ్యూస్ రావాలి కదా. ఇలాంటి పెద్దోళ్ళ గురించి, ఇలాంటి సెలబ్రిటీల గురించి, ఇలాంటి రాజకీయ నాయకులు, ప్రముఖుల గురించి వీడియో చేస్తేనే కదా అందరు చూసేది అని కోడిగుడ్డు మీద ఈకలు బిక్తురంటే సామాన్యులు నవ్వుకుంటున్నారు. షార్ట్లైట్ కూడా చేయలే ఆయనకు శిక్ష పడాలని. మన యూట్యూబ్ జర్నలిస్టులు అందరు కలిసి పోరాడిరు. ఆ విలువ కాపాడుకోవాలి కదా. ఇప్పుడు తనకు బండి భగీరథ కాదా? ఇంకొంతమంది అయితే కేంద్రం బర్తరఫ్ చేయాలి ఆయన రిజైన్ చేయాలి, రిజైన్ చేస్తున్నట్ట, కొత్త పార్టీ పెడుతున్నట్ట. ఇది అవసరమా? తెల్లారితే అంబేద్కర్ ఫోటో పెట్టుకునే మనం ఒకరు పనిష్మెంట్ కు ఎలిజిబుల్ అయితే, ఒకరు తప్పు చేస్తే వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు కూడా శిక్ష పడుతుందని ఏదైనా రాజ్యాంగంలో ఉందా? మళ్ళీ తెల్లారితే మనమే రాజ్యాంగం అంబేద్కర్ అంటాం. ఎవరైతే తప్పు చేస్తో వాడికే శిక్ష పడాలి. బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలి? ఆయన క్లియర్గా చెప్తుండు, ప్రజల్ని పట్టించుకునే ఉద్దేశంలో ఈ పాలన సమయంలో నా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, ఎనీవే ఇంట్లో జరిగిన తప్పుకు ఆయన కూడా క్షమాపణ అడుగుతుండు. ఆయనే లొంగిపో అని చెప్తుండు. ఇంకేం చేయాలి? కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్ష పడాలా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ ఆర్టికల్లో ఉంది? మేధావులారా ఒకసారి చెప్పండి. సారదా? ఆయన మీద పర్సనల్ గా మీరు గర్జు తీసుకుంటుండ్రు. ఏదో ఒక సోషల్ మీడియా మీ వెనకాల ఏదో రాజకీయ కోణం ఉంది. నేను భగీరథకు సపోర్ట్ గా మాట్లాడలేదు, సదరు బాలికను ఇక్కడ నేను తప్పు పడతలేను, అయిపోయింది. కానీ 4 కోట్ల మందికి ఇది ఒక్కటే సమస్య ఉందా? మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక రైతు, ఒక ఆవిడ ఒడ్లు కొనండి సార్ అని ఒక ఆఫీసర్ కాల్ మొక్కుతుంది. అక్కడికి వెళ్ళండి, దాని గురించి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టండి, దాని గురించి మాట్లాడండి. అది సమస్య కదా? అసలు కష్టపడి ఆ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి ధాన్యం పంట చేతికి వచ్చినాక కొన్ని దిక్కు లేదు, ఎంత దుస్థితి వచ్చే నా తెలంగాణ రైతుల పరిస్థితి ఏముందని ఒక వీడియో చేయండి. అది లేదు. మళ్ళా బండి సంజయ్ అరే అరెస్ట్ అయినాక మళ్ళా వెళ్ళేంద్రాబాయ్ మీది. మళ్ళీ అదేవిధంగా మంగ్లీ కేసు ఎంత ఘోరం. ఆమె దాదాపుగా 100 మంది బంజారా బిడ్డల్ని మోసం చేసింది. ఆ మోసపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? కేంద్ర మంత్రులు కాదు, సినిమా హీరోలు కాదు, మనలాంటి అతి సామాన్యులే. ఏదో ఆ వడ్డీ ఆశకు ఆమెకు డబ్బులు ఇస్తే ఆమె అందరినీ మోసం చేసింది. దాని గురించి వీడియో చేయండి. ఆ బాధితుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అనొచ్చు, వెళ్ళిర్రు. ఒక 10-20 ఛానల్స్ వెళ్ళినాయి, ఒక్కరోజు వేసి వీడియో. కానీ బండి సంజయ్ గురించి రోజు 10 వీడియోలు చెప్పున 10 రోజుల నుంచి 100 వీడియోస్
ఇక షార్ట్స్ తో కలిపి ఒక 1000 వీడియోలు చేసి ఉంటారు. సిగ్గుండాలి కదా, జనాలు నవ్వుకుంటున్నారు. నేను కూడా మీ సేమ్ కమ్యూనిటీ, మనందరిది ఒక యూట్యూబ్ వర్గం కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది కామెంట్ చూస్తుంటే. అరే మీకు బండి బైరా తప్ప ఇంకా వేరే సమస్య లేదా అని తిడుతున్నారు. వికారాబాద్ లో ఒక 14 ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఆ అఘాయిత్యాన్ని మీరు చూపించారా? ఓహో, ఆ చేసినోడు కానీ చేయించుకున్నోడు కానీ సినిమా సెలబ్రిటీల పిల్లలు కావాలా, పొలిటీషియన్స్ పిల్లలు కావాలా? నార్మల్ వాళ్ళైతే మీరు దాన్ని కవరేజ్ చేయరా? అసలు వడ్ల గురించి ఎన్ని సెంటర్లలో ధాన్యం కొంటలేరని. నిన్న కాక మొన్న జడ్చర్లలో ఒక ప్రేమోన్మాది వైష్ణవ్ అనే ఒక అమ్మాయిని ఘోరంగా చంపిండు. దాని గురించి వీడియో చేయరా? లేదు, ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీస్ కాదు, ప్రముఖులు కాదు, టీఆర్పీ ఉండదు, వ్యూస్ పోవు. ఇంత చెత్త బతుకు బతికేదానికంటే అట మీద కూలీలుగా బ్రతకడం చాలా బెటర్. ఇప్పటికైనా సరే బండి సంజయ్ రాజీనామా చేయాలనే విధవలకు నా సూటి ప్రశ్న. కొడుకు తప్పు చేస్తే తండ్రి గాని తల్లి గాని శిక్షకు అర్హులని ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ ఆర్టికల్ ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పటికైనా బండి భగీరథ ఇష్యూ పక్కకు పెట్టండి. మళ్ళా తాను కోడిగుడ్లు వద్దన్నాడు, చికెన్ పెడుతుర్రు, సామాన్యులు ఆయనకే. అరే తప్పు చేసినప్పుడు సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితేంది, సామాన్యుడు అయితేంది, బొక్కలు వేస్తారు, అందరిలానే ట్రీట్ చేస్తారు. అది కూడా న్యూసా? అవన్నీ న్యూసా? ఈ చండాలమైన న్యూస్ తీసుకొచ్చి మీడియా ఎడ్జెట్ చేయకుండా, ఎందుకంటే జనాలు నవ్వుతుర్రు. అప్పట్లో ఒక్క చిన్న వీడియో యూట్యూబ్ లో వస్తుంటే అరే మనోడు ఒక జర్నలిస్ట్ అయ్యిండు, స్క్రీన్ మీద కనబడుతున్నాడని సంతోషపడేవాళ్ళు. ఈ రోజు ఈ చెత్త న్యూస్ అంతా కవర్ చేయడం వల్ల అబ్బా ప్రతి ఓడి ఏంది ఈ నస అనుకునే స్థాయికి వచ్చారు. కాబట్టి దయచేసి అడ్డగోలు టాపిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజా సమస్యల గురించి పోరాడాలని ఒక జర్నలిస్ట్ గా ఆర్తెలుగు తరపున కోరుకుంటున్నాం.